ఫేక్ నా కొడకల్లారా. ఆఖరికి ఇంతే మీ బతుకు, ఫేక్ పోస్టులు వేసుకుని బతికేయడమే. పాకిస్తాన్ ఆర్మీ లేటెస్ట్ పోస్టులు చూస్తే, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాటలు వింటే ఖచ్చితంగా మీకు కూడా ఇదే మాట అనాలనిపిస్తుంది. విషయం ఏంటంటే, మనోళ్ళు ఆపరేషన్ సింధూర్ అని టెర్రరిస్ట్ నా కొడుకులు తాట తీసేశారు. మొత్తం 64 మంది టెర్రరిస్టులు వాళ్ళ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కు చెందిన టెర్రరిస్టులను మట్టు పెట్టేశారు. ఈనా కొడుకులే కదా మన పహల్గామ్ టెర్రర్ అటాక్ చేసింది. అందుకే ఆపరేషన్ సింధూర్తో వాళ్లకు వాళ్ళ భాషలోనే ఆన్సర్ ఇచ్చింది మోదీ టీం. ఇంతకీ సింధూర్ అంటే తెలుసు కదా, మన భారతీయ మహిళలు పెళ్లైన తర్వాత పవిత్రంగా పెట్టుకునే సింధూరం. పహల్గామ్ అటాక్ లో మొత్తం 25 మంది భారతీయ పురుషులను పొట్టన పెట్టేసుకున్నారు. ఎంతో మంది ఆడపడుచులు నుదిటిన తిలకాన్ని దూరం చేశారు ఆ కుక్కలు. అందుకే ఆపరేషన్ సింధూర్తో ఏ సింధూరాన్ని అయితే దూరం చేశామని ఆ టెర్రరిస్టులు ఆనందిస్తున్నారో, అదే సింధూర్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్ చేసి చుక్కలు చూపించారు. మనోళ్ళు అటాక్ చేశారు కదా, పాకిస్తాన్కు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు. అందుకే మేము కూడా అటాక్ చేసేసాం, 3 చంపేశాం, 5 ఆర్మీని క్యాప్చర్ చేశాం, ఇండియన్ మిలిటరీ బేస్ని అటాక్ చేసేసామంటూ ఏదేదో వాగారు. కానీ అందులో ఒక్కడి కూడా నిజం లేదు. మన గడ్డ పైన గడ్డిపోచను కూడా టచ్ చేయలేకపోయారు. కానీ విషయం ఇక్కడితో అయిపోలేదు. నాకు షూర్గా అనిపిస్తుంది ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ ఈ అటాక్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని. దీనిపైన మీ రియాక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.